వావ్! మీకో విషయం చెప్పనా? వీళ్ళని చూస్తే నాకైతే సీనియర్ సిటిజన్స్ అని అనిపించలేదు. కాదు, కాదు, మలిబాల్యంలో ఉన్నటువంటి వాళ్ళు. మరి పార్ట్ 1 చూసారు గదా! పార్ట్ 2 కూడా చూసేయండి. వీళ్ళు ఎంత బాగా చెప్పారో. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుత్తమన్ను తెచ్చి బొమ్మలిల్లు కట్టి అల్లవారింటికి చల్లకని పోతే అల్లవారి తూర్త బహు బహుమన్నది. కాలి గజ్జెలు గల్ గల్ మన్నవి. చెంతలోని బిడ్డ టాయ్ టాయ్ మన్నది. కొబ్బరి నీళ్ళండి కొబ్బరి నీళ్ళు, చిటారు చెట్టున తీపి నీరు, బండం నిండా తీపి నీళ్ళు, దప్పిక తీర్చే కొబ్బరి నీళ్ళు. చిక్కు చిక్కు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాపాయ్ ఏడవకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, చల్లని పాలు త్రాగిస్తా, చక్కని సినిమా చూపిస్తా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కు మింగావా. చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే కోటి పూలు తేవే, బండి మీద రావే బంతి పూలు తేవే, తేరు మీద రావే తేనె పట్టు తేవే, పల్లకీలో రావే పాలు పెరుగు తేవే, అన్నింటినీ తెచ్చి మా బాబుకి ఇవ్వే. ముందుగా మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, గ్లాసుడు పాలు తాగాలి, స్నానం బాగా చెయ్యాలి, తలను నున్నగా దూవాలి, చకచక స్కూలుకి వెళ్ళాలి, గురువుకు దండం పెట్టాలి, చదువులు బాగా చదవాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అమ్మా నాన్న మెచ్చాలి. పండుగ వచ్చింది, పండుగ వచ్చింది, ఏం పండుగ వచ్చింది? సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండగకి చుట్టాలు అందరూ వచ్చారు. చుట్టాలు ఎందుకు వచ్చారు? పండగకి వచ్చారు. ఇంటికి రంగులు వేశారు, గుమ్మంలో పువ్వులు పెట్టారు. సంక్రాంతి 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 సంక్రాంతి.